మోహనమదిలో ప్రేక్షకులందరికీ నమస్కారం. పోయిన వారం అంతా పని మీద ఆంధ్ర టూర్ వెళ్ళటం జరిగింది. మీరు ఇప్పుడు చూసే ఈ బ్యూటిఫుల్ ప్లేస్ భీమవరంలో ఉన్న రొయ్యల చెరువులు అన్నమాట. వెళ్ళిన ప్రతి ఒక్క ప్లేస్కి ఒక ప్రత్యేకత ఉందండి. భీమవరంకి ఇలా రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఎలా ప్రత్యేకతో వైజాగ్లో ఆర్కే బీచ్కి వెళ్ళాము, సబ్మెరీన్ చూసాము, నెల్లూరు మెస్ ఫుల్గా ఎంజాయ్ చేశాము, విజయనగరం వెళ్ళాను, కాకినాడ వెళ్ళిన ప్రతిసారి సుబ్బయ్య గారి హోటల్ని అయితే మిస్ చేయను, గుంటూరులో పచ్చళ్ళు తీసుకున్నాను, విజయవాడలో ఇదివరకైతే స్వీట్ మ్యాజిక్, ఇప్పుడైతే విందు భోజనంకి షిఫ్ట్ అయిపోయాను. రాజమండ్రికి గోదావరి బ్రిడ్జ్ ఎంత ఫేమసో ఈ వాసు కోకోనట్ జ్యూస్ కూడా అంతే ఫేమస్. వెళ్ళిన ప్రతిసారి తప్పకుండా తాగుతాను. సమ్మర్లో అయితే ఇంకా స్పెషల్గా ఉంటుంది ఈ డ్రింక్. కొన్నేళ్లగా రాజమండ్రిలో ఈ కోకోవా సాగు కూడా చాలా భారీగా జరుగుతుంది. కోకోవా ప్లాంట్స్ నేను ఎప్పుడూ చూడలేదండి. అసలు హైవేకి ఇరువైపులా కోకోవా సాగు చాలామంది చేస్తున్నారు. చూసి చాలా బాగా అనిపించింది. అయితే ఈ కోకోవా ప్లాంట్స్ గురించి, సాగు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుందామని నెట్లో చూస్తూ ఉంటుంటే ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసిందండి. అది ఏంటో తెలియాలంటే రండి, నాతో పాటు మిమ్మల్ని కూడా హైదరాబాద్కి తీసుకెళ్తున్నాను. ఇది బంజారా హిల్స్లో కొత్తగా ఓపెన్ అయిన మనం చాక్లెట్ కెఫే అండి. రాజమండ్రిలో కోకోవాలు ఫార్మింగ్ చేసి వాటి హార్వెస్ట్ తర్వాత బంజారా హిల్స్లో ఉన్న ఈ ప్లేస్కి తీసుకొచ్చి మన కళ్ళ ముందలే చాక్లెట్ తయారీ చేస్తారు. మనకి నచ్చిన వెరైటీ, నచ్చిన విధంగా కస్టమైజ్ చేసి ఇవ్వటం వీళ్ళ ప్రత్యేకత. హాయ్, వెల్కమ్ టు మనం చాక్లెట్ కార్ఖానా. So we have a farm in West Godavari, Andhra Pradesh, where we grow cacao tree, cacao pods. From there we get a dried beans, and the dried beans are coming here. You can see the chocolate factory, and the dried beans we are processing it to the chocolates. From step number 1 roasting, you can see it from there, and rest of the steps are over there. And we have also shown how we harvest, how pod breaking, how the fermentation, how the drying and bagging process is going. You can tell us what combination of the chocolate bases you want and what toppings you want to add, and we're going to make a bar for you like this. So there is going to be a customized one. Yeah, it will be customized, and we're going to customize the name on the cover also. Very nice. Thank you. Thank you. అషీరా పాపం ఎక్కువ చాక్లెట్స్ తినదు, కానీ ఇక్కడ ఇలా ప్రత్యేకత ఉందని తను కూడా ఈ కస్టమైజ్ చాక్లెట్ ఆర్డర్ చేసుకుంది. డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి చాలా బాగా చేశారు. మొత్తం ప్రాసెస్ అయిపోయాక ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెడతారనమాట. ఒక అరగంట ఎలాగూ వెయిట్ చేయాలి కదా అని కజిన్స్తో పాటు వచ్చినందుకు వేరే వెరైటీస్ కూడా ట్రై చేయటం జరిగింది. చాక్లెట్స్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయి, ఇన్ని వెరైటీస్ ట్రై చేయొచ్చు అని అనుకోలేదు. చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. కాకపోతే మేము పెద్దగా చాక్లెట్ ఫ్యాన్స్ కాదు, ఏదో ఎక్స్పీరియన్స్ చేయాలి కదా అని ఇక్కడికి రావటం జరిగింది. అందుకే మనం చక్కెరకేళి ఐస్ క్రీమ్, ఇది మా ఏలూరు చక్కెరకేళి ఐస్ క్రీమ్ బాగుందా? Sure fella. అషి చాక్లెట్ రెడీ అంట. గో పద పద. సరే పద. అషి స్టెప్ వేసి, ఇందాక స్టెప్ వేసుకుంటే Wow, you got your customized chocolate? Yes. Thank you, Chef Harika. Thank you. My chocolate with name. Nice, open.
my own customized chocolate. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎంజాయ్ యువర్ గార్డెనింగ్.